మా ఇంట్లో నన్ను మోసం చేశారని నేను నమ్మలేకపోతున్నాను. మీరు దానిని ఎలా చేయగలరు? నా గురించి ఏడ్చే హక్కు లేదు. నువ్వు నీ కూతురు గురించి తప్ప నా గురించి ఎప్పుడు పట్టించుకున్నావు? బయటకు వెళ్ళు. అమ్మమ్మ, నేను నా కూతురు నీతకొస్తున్నాం. వచ్చిన తర్వాత అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏమీ అడగద్దు. నువ్వు నన్ను ఆందోళనకి గురి చేస్తున్నావు. నేను మీ కోసం ఎదురు చూస్తానమ్మా. బాయ్. నేను వాడిని చూసినప్పుడు షాక్ అయ్యాను. పశ్చాత్తాపం చెందడానికి బదులుగా అతను నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో కూడా తెలియదు. సుజి, నన్ను క్షమించమ్మా. ఇప్పుడు సమయం వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ వంట చేయడం నిన్ను మెరుగ్గా మారుస్తుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి చాలా కాలంగా మూసి ఉన్న మన రెస్టారెంట్కి వెళ్ళి పనిలో చేరుదాం. అమ్మమ్మ, ఈ ప్రదేశం చాలా బాగుంది. నేను ఈ రెస్టారెంట్ని మంచిగా మార్చగలను. నువ్వు విజయం సాధిస్తావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇప్పుడే నువ్వు పనికి రావచ్చు. నువ్వు డబ్బు తీసుకోవడం ద్వారా ప్రారంభించవచ్చు.